ఉమ్, ఉమ్. ఎందుకు జ్ఞానం? ఆ? కాపురం చేయడానికి. కాపురం చేయడానికి ఏం కావాలి? ఏమయ్యా? డబ్బులా? సంసారము కాపురము నడిపించటానికి డబ్బులు, వెండి, బంగారు, ఉద్యోగాలు, ఆస్తులు, పాస్తులు కాదు ఇక్కడ రాయబడింది. జ్ఞానము కావాల కాపురం చేయడానికి, సంసారం చేయడానికి. ఆ దైవ జ్ఞానముతోనే సంసారం జరగాల. చాలా మర్మమైన విషయం ఇది. కాపురము చేయటానికి జ్ఞానం కావాలి భర్తకు. ఇక్కడ రీజన్ కూడా రాయబడింది, ఎందుకు నీకు జ్ఞానం కావాలా అని. బలహీనమైన ఘటము నీ భార్య, దేవుడు ఇచ్చాడు మన బలమైన ఘటముని ఇవ్వకూడదా దేవుడు? నీ భార్య బలహీనమైన ఘటం. బలహీనమైన ఘటం కాబట్టి నీ బలమును ఉపయోగించి కొట్టి తన్ని లాగి ఈడ్చేది కాదు. ఏం కావాలా? ఆ బలహీనమైన ఘటంతో కాపురం చేయడానికి జ్ఞానము కావాలి, తెలివితేటలు, దైవ జ్ఞానము కావాలి ఆ సంసారం జరగడానికి. రెండవది. మూడవది చూడండి, ఎందుకు జ్ఞానము? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియవలనని ఉద్దేశం. సో సంఘమునకు జ్ఞానము కావాలి సంఘము నడిపించటానికి. దైవ జ్ఞానముతో దేవుడు సంఘము కట్టుతున్నాడు. సో సంఘము కట్టాలంటే చాలా విలువైన విషయం అది. సంఘం అంటే యేసుప్రభు యొక్క శరీరం. దేవుని ప్రజలను ఎట్లా కట్టాలి, ఎట్లా పోషించాలి, ఎట్లా సంరక్షించాలి, ఎట్లా పెంచాలి, వారిని ఎట్లా అభివృద్ధి చేయాలి, వారిని ఎట్లా ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరచాలి. ఈ సంఘము కట్టబడుటకు, ఇదేదో సంఘం అంటే ఒక టేబుల్, 2 బైబిళ్ళు, 2 పాఠ పుస్తకాలు, 4 చేపలు ఉంటే సంఘం అవుతుందా? అవి మెటీరియల్ కాదు, సజీవమైన రాళ్లతో సంఘము కడుతున్నాడు. కఠినమైన రాతికి జీవం పోస్తున్నాడు దేవుడు. కఠినమైన హృదయాలు మార్చి మృదువుగా చేసి ఘోర దుర్మార్గపు పాపిష్టులను పరిశుద్ధులుగా చేసి సంఘము కట్టే దైవ జ్ఞానం ఇది. సో సంఘం కట్టడానికి దైవ జ్ఞానము చాలా అవసరం. ఒక వ్యక్తిని ప్రభువులో పెంచటానికి దేవుని జ్ఞానం, ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నది. కొలస్సీలకు ఏం రాయబడింది? 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ 2 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తంగా ఉన్నాయి యేసుప్రభునందు. సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అవి ప్రభువునందు ఉన్నాయి. ఈ జ్ఞానమునే సంఘము కట్టేది. బైబిల్ జ్ఞానము, బుద్ధి, బుర్ర జ్ఞానము అవి కాదు, దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైన ఒక క్వాలిటీ. అందుకే వ్రాయబడింది, దేవుని జ్ఞానము సంఘములో నానా రీతుల యుగ యుగములకు తెలియపరచబడాలని ఆ సంఘాన్ని ఆయన అద్భుతమైన రీతికి కడుతున్నాడు. నేర్పరి అయిన శిల్పకారి వల్లే కడుతున్నాడు. అనేకులను సమకూర్చి, ఒక జాతి, ఒక మతం, ఒక కులము, ఒక భాష కాకుండా పలు విధాలైన రకరకాలైన స్వభావాలు కలిగిన వ్యక్తులను తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ద్వారా వారిలో కార్యము చేసి వారిని మలిచి చెక్కి తయారు చేసి వాక్యముతో ఉదక స్నానము చేసి పవిత్రపరిచి ఒక కన్యకగా తయారు చేస్తున్నాడు. ఈ దైవ జ్ఞానం ఇది. అది ఆయన శరీరం సంఘం. ఎందుకనగా ప్రపంచమంతా ఆయన జ్ఞానముతోనే నిండి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథం
11 అధ్యాయం, యెషయా 11:10. యెషయా 11:10. ఆ, ఆ. సర్వ సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. సముద్రము నీళ్లతో ఎట్లా నిండుందో, సముద్రం అంటే నీళ్ళే కదా. లోకం అంటే జ్ఞానం, దేవుని జ్ఞానం. ఒక సముద్రము నీళ్లతో నిండినట్లు లోకమంతా యెహోవాను గురించిన జ్ఞానం. ఎక్కడ చూడు ఒక గడ్డి పరక మొదలుకొని దేవదారు వృక్షము వరకు ఎవరి జ్ఞానం ఉంది? దైవ జ్ఞానం. గడ్డి పరక మొదలుకొని దైవ జ్ఞానముతో నింపబడి ఉంది ప్రపంచమంతా. కాబట్టి జ్ఞానం అనేది మనకు చాలా తక్కువ. అందుకే యాకోబు రాస్తున్నాడు, దేవుణ్ణి అడుగు, నీకుండే జ్ఞానం చాలదు కాపురం చేయడానికి కానీ, సంఘము కట్టడానికి కానీ, రాజ్యం ఏలటానికి కానీ. నీ జ్ఞానము చాలటంలే, నీకు తక్కువగా ఉంది. దేవుడిని అడుగు. విశ్వాసమత అడిగితే ధారాళముగా దయచేస్తాను అంటున్నాడు. ఈ జ్ఞానము లేకనే చాలా తారుమారాలు, చాలా రకరకాలైన సమస్యలు, పలు విధాలైనటువంటి విభజనలు, ఘోర ఘోర కార్యములు జరిగేది. ఏంటంటే జ్ఞానము లేదు. జ్ఞానము లేనివాడా ఇక్కడికి ఎక్కిరమ్ము. సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి ఎక్కిరమ్ము. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఈ